జోష్నకైతే షాక్ ఇచ్చిన సూరజ్ డైరెక్ట్ తన ఆఫీస్కే వెళ్ళి దీపక్కి సహాయం చేస్తాను అని చెప్పేసి దీప ముంగట్నే మాట్లాడుతూ ఉంటాడు. మేడం, ఇక్కడ నుంచి నేను మీకు సహాయం చేయడానికి మీ ఆఫీస్కి వచ్చాను, ఏది ఉన్నా కూడా నాకు చెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దీనికైతే దీప కార్తిక్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూరజ్ వచ్చినందుకు. స్టార్టింగ్ వెళ్ళి సూరజ్ని అడిగినప్పుడు నేను ఒకరి కింద పనిచేయను, కార్పొరేట్ ఆఫీస్లో అసలే పనిచేయను అని చెప్పేసి సూరజ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ సూరజ్కి అర్థమైపోయింది ఇక్కడ జోష్ననే నన్ను కొట్టించింది అని చెప్పేసి ఆ జోష్న మీద పగపైనే డైరెక్ట్ దీపక్ హెల్ప్ చేయడానికి తనైతే ఆఫీస్కి వచ్చాడు. ఆ తర్వాత ఇక జరగబోయేది అందరికి కూడా తెలిసింది. ఆ రెస్టారెంట్ ఖచ్చితంగా దీప సూరజ్ వల్లనే పైకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ కార్తిక్ అంటూ ఉంటాడు జోష్న ముంగట, ఆది పరాశక్తి దీప అండ్ సూరజ్ వచ్చేసి త్రిశూలం, ఇద్దరు ఏకమైపోయారు, ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత సూరజ్ వచ్చేసి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి నేను మీకు వాయిస్ మెసేజ్ ఒకటి పెట్టాను, ప్రింట్ లాగా తీసుకొని రండి అని చెప్పేసి, అది ఎవరో కాదు మేనేజర్, అంటే ఇంతకుముందు దీపాన్ని ఇరికేయడానికి ఉన్న మేనేజర్ అయితే వస్తాడో అదేదో మీరే తీసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పేసి తను సూరజ్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. దాంతో సూరజ్ వచ్చేసి ఒకటే మాట అంటాడు, నిన్ను ఇక్కడ జాబ్లో పెట్టుకున్నది ఏంది, మా పనులు చేయడానికి, ఇలా మాట్లాడడానికి కాదు, నేను చెప్పిన పనే నువ్వు ఫస్ట్ చేయి అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చుడుతోటి అక్కడున్న కార్తిక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జోష్ననైతే వామ్మో వీడేంది ఇలా ఉన్నాడని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దీపా మేడం గారు, మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి జోష్న సైడ్ చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. దీంతో వచ్చేసి అసలు చాలా 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 హ్యాపీగా ఉంది మీరు నాకు హెల్ప్ చేయడం అని చెప్పేసి దీప సూరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు కార్తిక్ అయితే నేను కాఫీ తాగడానికి వెళ్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా రావచ్చు అని చెప్పేసి దానికి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతుంది కార్తిక్ని. అయితే సూరజ్ అయితే అర్థం చేసేసుకొని దీప మేడం మీరు వెళ్ళండి కార్తిక్ గారితో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో దీప అయితే వెళ్ళబోతుంది. ఆ తర్వాత సూరజ్ ఒక్కడే అక్కడ కూర్చుంటూ ఉంటాడు. జోష్నకి సూరజ్కి ఇక యుద్ధమే అండి. తను చేసిన ప్లాన్కి సూరజ్ అయితే ఖచ్చితంగా ఎన్ని దెబ్బలు తిన్నాడో అందరికీ తెలుసు. ఇక చూపిస్తాడు తను ఏంటి అనేది. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్, అంటే చాలా 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 బాగుంది దీపక్కి సూరజ్ హెల్ప్ చేయడం అయితే.